హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మన ఛానల్లో ప్రతిరోజు వీడియో సాయంత్రం 6:30కైతే వస్తుంది, తప్పకుండా చూడండి. మరి ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ నాదొక రిక్వెస్ట్ అండి. లైక్తో పాటు హైప్ వేయడం అసలు మర్చిపోద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరైతే ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హిమాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతం అయితే అక్కడ ఎన్నో రకాల బ్లాక్ మ్యాజిక్లు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికీ కూడాను అక్కడ బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది అని అంటే మీలోని ఎంతమంది నమ్ముతారు? అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ స్టోరీ రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ అండి. శ్యామలాదేవికి జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. రాత్రి సమయం శ్యామల ఒంటరిగా నడుచుకుంటూ కొండవైపు అయితే వెళ్తుంది. ఇల్లులు దూరంగానైతే కనిపిస్తున్నాయి. మరి భయం లేకుండా శ్యామలాదేవి ఒక్కరిదాయే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. చీకట్లోనైతే కలిసిపోయింది. అటు చూస్తే కొండ ప్రదేశం చీకటిగా ఎక్కడ ఏముందో తెలియని విధంగానైతే ఉంది. అంతేకాదు, అడవి జంతువులు, క్రూర మృగాలు సంచరించే సమయం అది. అంతేకాదు, తెలియని కొన్ని శక్తులు ఆ సమయంలోనే విజృంభిస్తాయి. మరి అలాంటి సందర్భంలోనే తాంత్రికులు, కొంతమంది మాంత్రికులు ఆ కొండ ప్రదేశంలో ఎన్నో చర్యలను అయితే చేస్తూ ఉంటారు. ఆ ప్రక్రియలు చేసే సమయంలో అటుపక్కకి ఎవరు వెళ్ళరు. మరి అన్నీ తెలిసిన శ్యామలాదేవి, 65 ఏళ్ల శ్యామలాదేవి, తను జీవితంలో అన్నీ కోల్పోయింది. బాగా సంపాదించినప్పటికీ కూడాను తన పొలం, ఆస్తి అంతా కూడాను కపటంగా తన 2 కొడుకులు కూడా రాయించుకున్నారు. ఓ పక్క తన భర్త మంచం పట్టేశాడు, మరో పక్క కొడుకులిద్దరూ వారినైతే వదిలేశారు. తనకి ఏం చెయ్యాలో తెలియలేదు. మరి ఆ సమయంలోనే తనకి మెరుపు లాంటి ఆలోచన అయితే వచ్చింది. వాళ్ళమ్మ వాళ్ళు చిన్నప్పుడు మాట్లాడుకున్న మాటలు. అంతేకాదు, ఆ ఊర్లో ఎంతోమంది ఇలాంటి తంత్ర విద్యలు, మంత్ర విద్యలు చేస్తారని తనకి బాగా తెలుసు. అందుకనే తాంత్రికుడి దగ్గరికి వెళ్ళి తను యవ్వనంగా మారి మళ్ళీ తన జీవితాన్ని పునర్నిర్మించుకోవాలని అనుకుంది. మరి ఆ ఆలోచన వచ్చిన వెంటనే తప్ప ఒప్ప అనేది విచక్షణ లేకుండా అక్కడి నుంచి బయలుదేరి ఆ రాత్రి సమయంలో ఆ కొండ చర్యల దగ్గరికి అయితే చేరుకుంది. ఆ సమయంలో అక్కడ ఒక తాంత్రికుడు ఘోరమైన పూజ ఏదో చేస్తూ ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి భయం లేకుండా నించుంది. ఎవరు నువ్వు, ఏం కావాలి అని అడుగుతున్నాడు. తన గోడంతా కూడా అక్కడ వెళ్ళదీసి, నేను ఇప్పుడు మళ్ళీ యవ్వనంగా మారాలి, నేను పోగొట్టుకున్న ఆస్తిని మళ్ళీ నేను దక్కించుకోవాలి, అంతేకాదు నా భర్తని కూడా యవ్వనంగా మార్చుకోవాలి, తన జీవితంలోని కోల్పోయిందంతా కూడాను మళ్ళీ మేం రాబట్టుకోవాలి అని చెప్తుంది. ఆ మాటలకి నవ్వుతూ, నీకిప్పుడు ఎంత వయసు ఉంటుంది? ఒక 60-62 ఉంటుందా అని అడుగుతున్నాడు. శ్యామల వయసులో ఉన్నటప్పుడు చాలా అందంగా ఉండేది. మరి అందుకనే 65 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా తన వయసు కంట చాలా తక్కువగానైతే కనిపిస్తుంది. లేదు, నాకు 65, మా ఆయనకి 70, మేము యవ్వనంగా మారగలమా అని కోపంగా బాధతో కలిగిన కళ్ళతోని అడుగుతోంది. మారగలరు,
కానీ దానివల్ల నాకేంటి లాభం? నాకు కావలసింది ఇస్తారా? అప్పుడు ఖచ్చితంగా నువ్వు యవ్వనంగా మారవచ్చు అని చెబుతున్నాడు. ఆ, నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను, కానీ నా దగ్గర డబ్బైతే లేదు. నా ప్రాణాలు ఇమ్మంటావా, లేదా ఇంకెవరి ప్రాణాలైనా తీయమంటావా అని అంటుంది. లేదు లేదు, నేను నీకు ఆ యవ్వనాన్ని ప్రసాదించిన తర్వాతే నాకు కావాల్సింది నేను తీసుకుంటాను, సరేనా అని అంటున్నాడు గంభీరమైన గొంతుతో. తను అలా మాట్లాడుతూ ఉంటే తనతో పాటు వెనకాతల ఏవో జీవులు కదులుతున్నట్టు, అవి కూడాను మాట్లాడుతున్నట్టు రీసౌండ్ అయితే వస్తుంది. అయినా కూడా భయం లేకుండా శ్యామలాదేవి సరేనని ఒప్పుకుంది. వెంటనే తను ఒక పెట్టెలో ఉన్న నల్లటి మాంసం ముక్కనైతే తీశాడు. అది చూడ్డానికే కాదు, వాసన కూడా కుళ్ళిపోయినట్టుగానైతే వస్తుంది. మరి అది చూడగానే ఒక్కసారిగా మొహం పక్కకి తిప్పుకుంది. ఇదిగో, ఇది తీసుకో, దీన్ని సంతోషంగా స్వీకరించి నువ్వు తిను. ఇది ఎప్పుడైతే నువ్వు తింటావో అప్పుడు నువ్వు యవ్వనంగా మారుతావు. పైగా ఈరోజు కటిక అమావాస్య అని అంటున్నాడు. అవును, నాకు తెలుసు, అందుకనే ఈ సమయంలో వచ్చాను అని గట్టిగానైతే చెప్పింది. తీసుకో అంటూ తన చేతిలోనైతే పెట్టాడు. అది ఇవ్వగానే శ్యామలాదేవి చూసి కొంచెం అసహ్యించుకున్నా మళ్ళీ తను చెయ్యాలనుకున్నది ఎలాగైనా సాధించాలి అని పట్టుదలతోని కళ్ళు మూసుకొని అది నోట్లో పెట్టి గట్టిగా నవలడం అయితే మొదలుపెట్టింది. తన పళ్ళు నొప్పొస్తున్నాయి, అయినా కూడా ఆపట్లేదు. తను అది మింగేసరికి గొంతులో నుంచి ఏదో ఒక జీవి తన కడుపులోకి వెళ్ళి చేరినట్టుగానైతే అనిపించింది. అది ఒక పరమాణువు. తను అలా మింగేసరికి అది కడుపులోకి వెళ్ళి కూర్చున్నట్టుగానైతే అనిపించింది. కడుపంతా నొప్పిగానైతే ఉంది, ఒళ్ళంతా బరువెక్కింది. తనకి ఏదో జరుగుతుంది, కానీ బయటికి అర్థం కావట్లేదు. తను ఒళ్ళంతా కంపించుకుపోయినట్టుగానైతే అయిపోతుంది. భయంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది శ్యామలాదేవి. ఈలోగా ఆ తాంత్రికుడు వచ్చి, అంతలా భయపడవలసిన అవసరం లేదు అంటూ ఆమె నుదుటి మీద తన బొటనవేలు పెట్టి ఏదో మంత్రం చదువుతున్నాడు. అంతే, ఒక చిన్న మెరుపు లాంటిది మెరిసి తనలోకి చేరుకుంది. అప్పటి వరకు తన శరీరం కంపించకపోయింది, కానీ అప్పుడే ఏదో ఒక జీవం తన కడుపులోని ప్రాణం పోసుకున్నట్టుగానైతే అనిపించింది శ్యామలాదేవికి. తనకేమీ అర్థం కాలేదు, అలానే నించొని ఉంది. కొంతసేపటికి కళ్ళు తెరిచి అంతా చూసింది. అక్కడ ఎవ్వరూ లేరు, నిశ్శబ్దం, నిశిరాత్రి. తను మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే నడుచుకుంటూ వెళ్ళిపోయింది. తను కొంత దూరం వెళ్ళిందో లేదో తన వెనకాతలే ఎవరో వెంబడిస్తూ వస్తున్నట్టుగా తనకి ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. వెనక్కి తిరిగి చూసింది, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. గబ్బిలాలు, గుడ్లగూబలు అరుపుల మధ్యలో నుంచి తను అలానే మళ్ళీ నడుచుకుంటూ ఊర్లోకైతే వచ్చేసింది. ఇంకా తన ఇంటికి వెళ్ళి పడుకుంది. తెల్లవారి తను లేచే సమయానికి అంతా ఏదో భ్రమలాగా అనిపిస్తోంది. తనకేదో తేడాగా కనిపిస్తోంది. లేచి చూసేసరికి తన శరీరం అంతా పటుత్వంతోని బిగువుగానైతే మారిపోయింది. 18 ఏళ్లప్పుడు శ్యామలాదేవి ఎలా ఉండేదో అలా అయితే కనిపిస్తుంది ఇప్పుడు. అదే అందం, అదే ముఖం. మరి ఆ ముఖాన్ని అద్దంలో చూసుకొని శ్యామలాదేవి ఒక్కసారిగా ఆశ్చర్యంతో అలానే ఉండిపోయింది. వెనకాతల తన భర్త మంచం మీద పడుకొని దగ్గుతూ కనిపించాడు. అయ్యో అంటూ దగ్గరికి వెళ్ళి ఏమండి ఏమండి అని పిలుస్తోంది. నిద్దటమత్తలో ఉన్న తన భర్త మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. శ్యామల కాదు, మరెవరో కనబడుతున్నారు. ఎవరు నువ్వు, మా ఆవిడేది అని అడుగుతున్నాడు.
యాండి, నేనేనండి, మీ మీ అంటూ ఒక క్షణం ఆగిపోయింది. అప్పుడే గుర్తుకొచ్చింది. తాంత్రికుడు తనకి ఆ మందు ఇచ్చినప్పుడు, నువ్వు ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు, నువ్వు చేయవలసిందంతా చేసిన తర్వాతే అప్పుడు నువ్వు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పవచ్చు. అలా చెప్పిన వెంటనే మళ్ళీ నీ శరీరం నీకు వచ్చేస్తుంది అని అన్నాడు. మరి దాంతోని తన విషయాన్ని బయట పెట్టకుండా, అది అది శ్యామలాదేవి నన్ను మిమ్మల్ని చూసుకోమని పంపించారు, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడమే నా పని, ఆమె ఏదో పని మీద పక్క ఊరికి వెళ్లారు అని అబద్ధం అయితే చెప్పింది. శ్యామల నాకు చెప్పకుండా వెళ్ళదే, అందరూ వదిలేసినా తన మటుకు నన్ను వదలలేదు. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది, ఏ ఊరు వెళ్ళింది అని కంగారుగానైతే అడుగుతున్నాడు. మీరు కంగారు పడకండి, ఏం కాదు, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. ఆవిడ ఏదో పని మీద పక్క ఊరికి వెళ్ళారు, ఆవిడ వచ్చేంత వరకు నేను మీ పక్కనే ఉంటాను, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది, మీకు వండి పెడతాను, మీకు సేవలు కూడా చేస్తాను అంటూ గబగబా తనకి చేయవలసిన పనులన్నీ కూడా చేసి పెడుతుంది. ఇంకా అది చూసిన శ్యామల భర్త ఏమీ అనకుండా అలానే ఉండిపోయాడు. ఆ రోజు రాత్రి శ్యామల భోజనం చేసి పడుకుంది. ఆ సమయంలో ఏదో తెలియని నొప్పి, గర్భాశయంలో ఏదో కదులుతున్నట్టు, చిన్న చిన్న పిండమేదో ఉన్నట్టు తనకైతే అనిపిస్తుంది. మరో పక్క ఆ రాక్షసుడు, అదే ఆ తాంత్రికుడు రాత్రి సమయంలో ఏదో పూజ చేసి తన చుట్టూ ఉన్న ప్రేతాలకి భోజనమైతే పెడుతున్నాడు. అది నరమాంసం. నవ్వుతూ తను నేను అనుకున్నది సాధించబోతున్నాను అని గట్టిగానైతే అరుస్తూ విర్రవీగుతూ నవ్వుతున్నాడు. ఇంకా అక్కడున్న ప్రాతాలు ఆ మాంసాన్ని పీక్కు తినేస్తున్నాయి. ఈలోగా ఎవరో లేపి రమ్మంటున్నట్టు శ్యామల అయితే లేచి కూర్చుంది. పక్కనున్న తన భర్తను చూసి మెల్లగా బయటికి వచ్చి తలుపు ఎడయి పెట్టేసి తను మళ్ళీ నడుచుకుంటూ అక్కడికైతే వెళ్తుంది. ఈసారి తను కావాలని వెళ్ళట్లేదు, ఎవరో తను పిలుస్తున్నట్టుగా అనిపిస్తూ తనలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. రాత్రి సమయం, పైగా పడుచుపిల్ల. ఆ సమయంలో అలా వెళ్ళిపోతూ ఉంటే అక్కడ పొలంలో పనిచేస్తున్న ఇద్దరైతే చూశారు. ఎవరి అమ్మాయి, మన ఊర్లో ఎప్పుడు చూడలేదే అంటూ వెనకాతలైతే వెళ్లారు. కొంచెం దూరం వెళ్లేసరికి హఠాత్తుగా మాయమైపోయింది శ్యామల. అంతే, వాళ్ళిద్దరూ భయపడిపోయారు. ఇదేదో దెయ్యం గోల్లా ఉంది, మనకెందుకు అంటూ వెనక్కైతే వచ్చేశారు. ఆ తర్వాత తను అలానే నడుచుకుని ఆ కొండ మీదకైతే వెళ్ళిపోయింది. ఏంటి శ్యామల, ఎలా ఉన్నావు అని అంటున్నాడు తాంత్రికుడు గంభీరంగా. బాగానే ఉన్నాను గాని నేనేంటి ఇక్కడికి వచ్చాను, ఎలా వచ్చాను అని భయపడిపోతుంది. నేనే రప్పించాను. అదేంటంటే ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా నువ్వు రావాల్సి ఉంది. ఇదిగో ఇది తాగు అంటూ తన చేతిలోని ఒక ఎర్రటి చిక్కటి ద్రవాన్నైతే పెట్టాడు. అది చూడగానే ఏంటిది ఏంటిది అని అంటుంది. మరి నువ్వు యవ్వనంగా మారాలిగా, అందుకని తాగేయ్ అంటూ చేతిలోనైతే పెట్టేశాడు. ఇంకా అది రక్తమని తెలిసినప్పటికీ కూడా తనైతే తాగేసింది. తను ఎప్పుడైతే తాగిందో తనకి చిన్నగా మైకంలాగైతే వచ్చింది. కడుపులోని ఏదో త్వరగా ఎదిగిపోతున్నట్టు, ఏదో తిరుగుతున్నట్టుగానైతే తనకి అనిపిస్తుంది. అంతే, మరి అక్కడి నుంచి ఇంటికి ఎలా వెళ్ళిందో శ్యామలాదేవికి తెలియదు. ఆ రోజు కూడా పూర్తిగా అన్ని పనులు చేసేసింది. కానీ తనకి అప్పుడప్పుడు కడుపులోని ఏదో నొప్పి, ఆకలి వేస్తున్నట్టు. ఆ రోజుకి తను అప్పటికే 3 సార్లు అయితే తింది, అయినా కూడా ఆకలి ఇంకా వేస్తోంది. పక్కింట్లో ఉన్న కోడ్లు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి దానా అయితే తింటున్నాయి.
అది చూస్తున్న శ్యామల దాని దగ్గరికి వెళ్ళి అమాంతం దాన్ని పట్టుకొని దాన్నైతే విరుచుకొని తినేస్తుంది. దాని రక్తం అదంతా కూడాను తను తింటూ ఉంది గాని మరో పక్క అలా ఎందుకు చేస్తుందో తనకే తెలియటం లేదు. ఇంకా ఆ పని అయిపోగానే తనకి కడుపు అంతా నిండినట్టుగానైతే అనిపించింది. మళ్ళీ మళ్ళీ వాటి కాసైతే చూస్తుంది. కానీ తన మనసు మటుకు ఇలా చెయ్యకూడదు అని చెబుతోంది. ఇంకా ఆ రోజైతే గడిచింది. రాత్రి మళ్ళీ అలానే తనకి తెలియకుండానే నడుచుకుంటూ ఆ కొండ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. ఆ రోజు కూడా మళ్ళీ అలానే రక్తం అయితే ఇచ్చాడు. తాగి మళ్ళీ తను ఇంటికైతే వచ్చేసింది. ఇంకా ఆ రోజు పక్కనున్న ఒక గొర్రెపోతునైతే ఎవరు చూడకుండా తన ఇంట్లోకైతే తీసుకువచ్చింది. పక్కనే ఉన్న తన భర్త ఏంటి దాన్నెందుకు ఇంట్లోకి తీసుకువచ్చావు అని అడుగుతున్నా కూడా దానికి సమాధానం చెప్పకుండా తన ముందే నరికేసింది. అంతే, భయంతోనే అలానే ఉండిపోయాడు. అసలు నువ్వెవరు, ఏం చేస్తున్నావు, మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు, నా భార్య ఏది అని కంగారు పడిపోతూ భయంతోనైతే అడుగుతున్నాడు. కాని దానికైతే జవాబు చెప్పటం లేదు శ్యామలాదేవి. ఇప్పుడు తన కళ్ళు పూర్తిగాను తెల్లగా మారిపోయాయి. తను అక్కడే తన ముందే కూర్చొని అదంతా తినేసింది. రాత్రి మళ్ళీ ఆ కొండ దగ్గరికైతే వెళ్ళింది. మళ్ళీ ఆ రోజు కూడా అలానే. అంతే, పూర్తిగా తను ఎవరో అనేది మర్చిపోయింది శ్యామలాదేవి. తన భర్త గాని తన కుటుంబం గాని ఏవీ గుర్తులేదు. అంతెందుకు తన పేరు కూడా ఇప్పుడు తనకి జ్ఞాపకం లేదు. అక్కడే అడవిలోని ఏది దొరికితే అది తింటూ అక్కడే తిరుగుతుంది. మెల్లమెల్లగా తన కడుపు పెరుగుతుంది. కడుపులోని ఏదో జీవం పోసుకుంది. అదేంటో కూడా తనకి తెలియదు. మరి ఒక 40 రోజులు అయ్యేసరికి విపరీతంగా తనకి కడుపులో నొప్పి అయితే వస్తుంది. ఎముకలు విరిచేసినట్టుగా ఆ నొప్పి అయితే వస్తుంది. భరించలేని ఆ నొప్పిని తను తట్టుకోలేక అక్కడే నేలకు ఒరిగింది. ఇంకక్కడే తన కడుపుని చీల్చుకొని ఒక అమానుష్యమైన రూపం బయటకైతే వచ్చింది. అది రాగానే చుట్టుపక్కల ఉన్న జంతువులన్నీ గట్టిగట్టిగా అరుస్తూ అక్కడి నుంచి దూరంగా పారిపోయాయి. మరి శ్యామలాదేవి శరీరమంతా ఒక్కసారిగా కాలిపోయినట్టుగా మారి అంతా బూడిదైపోయింది. తనలో నుంచి బయటపడ్డ ఆ వికృతమైన రూపం బయటికి వచ్చి గట్టిగానైతే అరిచింది. ఈలోగా అక్కడికి ఆ తాంత్రికుడైతే వచ్చాడు. దాన్ని వశం చేసుకొని తనతో పాటు తీసుకుపోయాడు. మరి ఇలాంటివి చాలానే జరుగుతూ ఉంటాయి ఆ హిమాచల్ ప్రదేశ్లోని. నమ్మశక్యంగా లేనట్టుగా ఉంది కదా, కానీ చాలామంది ఆడపిల్లల్ని అమాయకుల్ని ఎరగా వేసి వాళ్ళ కోరికలు నెరవేరేటట్టు చేస్తానని చెప్పి వాళ్ళని ఈ విధంగా ఉపయోగించుకొని సాతాను బిడ్డల్ని ఎంతమందో అలాంటి తాంత్రికులు వాళ్ళ వశం చేసుకొని వాళ్ళకు నచ్చినట్టుగా ఆడిస్తారని అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నమ్మశక్యంగా ఉండకపోయినా కొన్ని అక్కడ జరిగినవి వింటూ ఉంటే నమ్మాలి అనిపిస్తుందండి. మరి మీకు ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్తో పాటు హైప్ వేయడం అస్సలు మర్చిపోవద్దు. లాస్ట్ వీడియోకి మనకి వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసేద్దామా మరి.